హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిపిఎస్ రాఘవ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి 20,000 నుంచి 40,000 మధ్యన బెస్ట్ మొబైల్స్ ఏది, కెమెరా మొబైల్స్ అలాగే గేమింగ్ మొబైల్స్ గురించి చెప్పడం జరుగుతుంటుంది. ఏది బెస్ట్ మొబైల్స్ తీసుకోవాలో 20,000 నుంచి 40,000 మధ్యన మీకు చెప్పడం జరుగుతుంటుంది. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరు మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంటుంది. ప్లీజ్ 21,000కి మొబైల్స్ వచ్చేసి మనకి ఐక్యూ G10R ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.7 డిస్ప్లే, ఆమ్లెట్ డిస్ప్లే. ఇది వచ్చేసి మనకి 10 బిట్ ప్యానల్, ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్, అలాగే 1800 నిట్స్తో రావడం జరుగుతుంది. చాలా ప్రాసెసర్ వచ్చేసి మనకి మెరిటిక్ డైమెన్సిటీ 7400తో రావడం జరుగుతుంది. ప్రాసెసర్ వచ్చేసి ఇందులో కెమెరా వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా, అలాగే 8 MP బుకే కెమెరాతో రావడం జరుగుతుంటుంది. ఇందులో సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకి 32 MP సెల్ఫీ కెమెరాతో రావడం జరుగుతుంది. ఈ మొబైల్ కెమెరా వచ్చేసి మనకి బ్యాటరీ వచ్చేసి 5700 mAh బ్యాటరీ, 44 వాట్ టర్బో చార్జర్తో రావడం జరుగుతుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకి 8 GB మెమరీ, 256 GB మెమరీ వచ్చేసి మనకి 21,500కి రావడం జరుగుతుంది. మనకి 20,000 కూడా రావచ్చు ఈ మొబైల్. సేల్లో మనకి ఇది 18,000కి కూడా రావచ్చు. మంచి మొబైల్ అయితే అవుతుంది. మనం ఇంకోటి బెస్ట్ మొబైల్స్ 25,000కి చూస్తున్నట్టయితే మీరు మోటరోలా ఎడ్జ్ 60 Pro అయితే తీసుకోవచ్చు. బెస్ట్ మొబైల్ అయితే ఇది అవుతుంది. ఇది వచ్చేసి మనకి 29,000కి రావడం జరుగుతుంటుంది. మనకి సేల్లో ఇది 25,000కి రావడం జరుగుతుంటుంది. మోటరోలా ఎడ్జ్ 60 Pro మొబైల్ వచ్చేసి మనకి డిస్ప్లే వచ్చేసి 6.7 1.5K డిస్ప్లే, అలాగే ఇందులో వచ్చేసి 120 హెర్ట్జ్ రిఫ్రెష్, అలాగే 4500 నిట్స్తో రావడం జరుగుతుంటుంది. పీక్ బ్రైట్నెస్ 4000. మనకి ప్రాసెసర్ వచ్చేసి మెరిటిక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ చిప్తో రావడం జరుగుతుంది. ప్రాసెసర్ కూడా మనకి చాలా బాగుంటుంది. మనకైతే 350 MP కెమెరా ఇవ్వడం జరిగింది. సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకి 50 MP కెమెరా ఇవ్వడం జరిగింది, అలాగే 50 MP సోనీ సెన్సార్ కెమెరా, అలాగే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వడం జరిగింది. వచ్చేసి మనకి 10 MP టెలిపోటర్స్ ఇవ్వడం జరిగింది ఈ మొబైల్ అయితే. ఇందులో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ, 90 వాట్ టర్బో చార్జర్తో రావడం జరుగుతుంది. ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. మనకి 25,000కి బెస్ట్ మొబైల్. ఇందులో మనకి AI ఫీచర్స్, కెమెరా AI ఫీచర్స్ చాలా ఉంటుంది. ఇందులో మనకి డిస్ప్లే పరంగా అయితే చాలా న్యాచురల్ కలర్, పాండమిక్ కలర్తో మనకి రావడం జరుగుతుంటుంది. చాలా ప్రీమియం ఉంటుంది. డిస్ప్లే పరంగా కూడా మనకి 4500 నిట్స్తో రావడం జరుగుతుంటుంది. చాలా ప్రీమియం ఉంటుంది. ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. 25,000కి బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. కెమెరాలో కూడా మనకి చాలా AI ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. గేమింగ్ గురించి మొబైల్ చూస్తున్నట్లయితే మీరు ఐక్యూ నియో 10R అయితే తీసుకోవచ్చు. బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది ఇది గేమింగ్ గురించి అయితే. ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.7 1.5K ఆమ్లెట్ డిస్ప్లే, ఇందులో 144 రిఫ్రెష్, అలాగే 4500 నిట్స్తో రావడం జరుగుతుంది. చాలా పీక్ బ్రైట్నెస్, చాలా ప్రీమియం ఉంటుంది. మనకి బ్రైట్నెస్ పరంగా అయితే మనకి ఎక్కడైతే డిసప్పాయింట్ అనిపించదు, చాలా బాగుంటుంది బ్రైట్నెస్. ఇందులో కెమెరా వచ్చేసి 50 MP సోనీ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరుగుతుంటుంది. ఇందులో మనకి బ్యాటరీ వచ్చేసి 6400 బ్యాటరీ, 80 వాట్ ఫ్లాష్ ఛార్జర్తో రావడం జరుగుతుంటుంది. ఐక్యూ నియో 10R మొబైల్ వచ్చేసి మనకి 29,000కి రావడం జరుగుతుంటుంది. మనకి సేల్లో మనకి 25,000 కూడా ఐక్యూ నియో 10R మొబైల్ అయితే చూడవచ్చు. మీరు రెడ్మీ మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరు రెడ్మీ నోట్ 14 Pro ప్లస్ తీసుకోవచ్చు. ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. 6 కరోడ్ డిస్ప్లేతో రావడం జరుగుతుంటుంది. డిస్ప్లే వచ్చేసి మనకి డాల్బీ విజన్ కంటెంట్తో రావడం జరుగుతుంటుంది. ప్రీమియం ఉంటుంది మనకి ఈ మొబైల్ అయితే. డాల్బీ విజన్ కంటెంట్తో ఈ మొబైల్ రావడం జరుగుతుంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్తో రావడం. ఇందులో మనకి 3000 నిట్స్తో మనకి బ్రైట్నెస్ రావడం జరుగుతుంది. ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసి మెరిటిక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది మనకి. ఇందులో కెమెరాస్ వచ్చేసి 50 MP సోనీ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మైక్రో కెమెరా ఇవ్వడం జరిగింది. ఇందులో సెల్ఫీ వచ్చేసి మనకి 20 MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ, 45 వాట్ టర్బో చార్జర్తో రావడం జరుగుతుంటుంది. డ్యూయల్ స్పీకర్తో రావడం జరుగుతుంటుంది, డాల్బీ అట్మాస్తో, అలాగే డిస్ప్లే డాల్బీ విజన్ కంటెంట్తో రావడం జరుగుతుంటుంది. ప్రీమియం ఉంటుంది మనకి ఈ మొబైల్ అయితే. ఈ రెడ్మీ నోట్ 14 Pro ప్లస్ మొబైల్ వచ్చేసి మనకి 27,000కి రావడం జరుగుతుంటుంది. సామ్సంగ్ గెలాక్సీ S24 FE ఈ మొబైల్. డిస్ప్లే వచ్చేసి 6.7 అలాగే ఆమ్లెట్ డిస్ప్లే. ఇందులో వచ్చేసి మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్, అలాగే 1900 నిట్స్తో రావడం జరుగుతుంటుంది. సామ్సంగ్ గెలాక్సీ జినెస్ 24000తో రావడం జరుగుతుంటుంది. ప్రాసెసర్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇందులో కెమెరా వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 MP టెలిపోటర్స్ కెమెరా ఇవ్వడం జరిగింది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 10 MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోస్ అయితే 8Kతో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ చూస్తున్నట్టయితే 4700 mAh బ్యాటరీ, 25 వాట్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది.
15 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జర్స్ ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ అయితే ఇందులో మనకి 8 GB మెమరీ 128 GB మెమరీ వచ్చేసి మనకి మొబైల్ ఎంత వస్తుందంటే 34,500కి రావడం జరుగుతుంది. మనకి సేల్లో ఇంకా తక్కువ రేటుకు కూడా రావచ్చు, 30,000 కూడా రావచ్చు, మనకి ఇంకా 28,000 కూడా రావచ్చు. బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. సామ్సంగ్ గెలాక్సీ నుంచి చూస్తున్నట్లయితే ఈ మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు. మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.